లోక్సభలో రాజ్యసభలో కూడా ఈ అసహనంపై చర్చ కొనసాగుతుంది, డిస్కషన్ దాని మీద కొనసాగుతుంది. జనక్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు హర్యానాలో జరిగిన దాని గురించి వీకే సింగ్ మాట్లాడితే శాంతి భద్రత సమస్య అన్నారు. రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళకి దళితులకి రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద అట్రాసిటీస్ చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా కనీసం ఆయన ఢిల్లీలో ఉండి అంటే కేసు రిజిస్టర్ చేయలేదు. మీ ప్రధానమంత్రి తప్పు నిన్ను మంత్రివర్గం తొలగిస్తున్నాను లేదు, అది శాంతి భద్రత సమస్య ఎట్లయిద్దండి? నెక్స్ట్ పాయింట్, అసహనం అనేది మీ ప్రభుత్వంలో లేకపోతే వీరభద్ర సింగ్ ఏదో అవినీతి చేసిందని వాళ్ళ బిడ్డ పెళ్లికి దేవాలయానికి పోతుంటే 100 మంది ఆఫీసర్ని పంపి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినారు. మమతా బెనర్జీ మీ మాట వింటలేదని శారదా కుంభకోణం తీసుకొచ్చి ఆమెను బెదిరించారు. కేసీఆర్ గారికి సిబిఐ కేసు పెట్టి సహారాల్లో దాంట్లో ఇతన్ని దబావులో పెట్టినరు. 100 కోట్ల కేసులో మా చంద్రబాబు నాయుడు దబావులో పెట్టినరు. ఇన్ని రకాలకి జయలలిత విషయంలో కూడా దబావులో పెట్టి మొత్తం ఏ అపోజిషన్ స్టేట్లు ఉన్నాయో ఆ స్టేట్ల మీద మీరు నిరంకుశంతో అసహనంతో ఇబ్బందులు పెట్టి కేసులు పెడతారు. అదే మీ శివరాజ్ సింగ్ చౌహాన్ మీద పెట్టలేదే, మీ రాజస్థాన్ ముఖ్యమంత్రి మీద పెట్టలేదే. ఆ విషయంలో ఎందుకు మాట్లాడరు మీరు? ఆ వ్యాపారం కుంభకోణంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక్క మాట మాట్లాడలేదే. విష్ణు గారు, శ్రీహరి గారు, ఒకటి నేను మా సోదరుడు ఒక చరిత్ర నాకు నేర్పియాలి. ఎవరు? మా జనక్ ప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన సీనియరు, అనేక రంగాల్లో పనిచేసిన వ్యక్తి. తస్లీమా నస్రీన్ను కలకత్తాలో ఈరోజు అసహనం గురించి పార్లమెంట్లో ఉపన్యాసాలు చెప్పే సిపిఎం పార్టీ 25 సంవత్సరాలు అక్కడ పరిపాలన చేసింది. 25 సంవత్సరాల్లో తస్లీమా నస్రీన్ కలకత్తాలో నేను ఉంటానంటే ఆమె మన దేశంలో ఉన్నటువంటి తలదాచుకునేటువంటి ఒక వ్యక్తి. ఆమె ఈ దేశంలో లేదు. ఆమె ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకాన్ని నిషేధించారు. ఆమె సీరియల్ పెడితే నిషేధించారు. ఇంకోటి మమతా బెనర్జీ జనక్ ప్రసాద్ గారు అధికారంలో ఆమె లేదు. ఈరోజు హైదరాబాద్ లో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున దాడి చేసి ఎంపీలు దాడి చేస్తే కనీసం వీళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదు శ్రీహరి గారు. కాబట్టి వీళ్ళు గురించి అసహనం గురించి మాట్లాడితే నిన్న లోక్సభలో ప్రధానమంత్రి యొక్క ప్రకటన తర్వాత హోంమంత్రి వివరణ ఇస్తుంటే సహనకారులందరూ కూడా పార్లమెంట్ లో కూర్చోలేకపోయారు. వీళ్ళెవరో రాజకీయ ఇంకో టాపిక్ వెళ్తాం. విష్ గారు, ఒక్క నిమిషం. శివరామ్ రెడ్డి గారు, ఇలాంటి అసహన పరిస్థితులు అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న అసహనం కాస్త ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, ఎవరైనా ఒక రైతుని నిలదీస్తే రైతును అరెస్ట్ చేయడం, లేకపోతే ఎవరైనా ఒక రైతు ఇక్కడ మాకు రుణమాఫీ అమలు జరగలేదనో ఫ్లెక్సీ పెడితే ఆ రైతుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే చాలా ఘటనలు జరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు? అలాంటి అసహనం ఇక్కడ కూడా అసహనం 2 సమపాలలో కొనసాగుతున్నాయి అంటారా, లేకపోతే ఇక్కడ మరింత తీవ్రంగా ఉందని చెప్తారా? ఇప్పుడు వివిధ రకాలుగా అసహనం అనేది ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంది, కాదని చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా న్యాయం కోసం అడిగినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మేమేం చెప్తే అదే చట్టము, మేము ఏది మాట్లాడితే అదే చట్టం అనే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉండే పరిస్థితి ఉంది. రైతాంగము అదే మీరు చెప్పినట్లు ఫ్లెక్స్ చేస్తే తప్పేముందండి? ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే, దానికి సంబంధించిన ఆయన బాధలు ఫ్లెక్స్ చేస్తే దానికి కూడా కేసు పెట్టి లోపలేసే పరిస్థితి నేను ఎక్కడా చూడలే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు. అలాగే వాక్ స్వాతంత్రం ఉంది, మనకి అన్ని స్వతంత్రాలు ఉండి మన మనసులో మాట, మన బాధలు ప్రభుత్వాన్ని తెలియజేయడం వినూత రీతిలో ఒక్కొక్క రకంగా తెలుస్తుంది. దానిలో ఉండే బాధలు గ్రహించాలి తప్ప ప్రభుత్వానికి కూడా సహనం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎవరు ఏమి కామెంట్ చేయకుండా మేము ఎన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకున్నా మీరు ఊరికే ఉండాల్సిందే, మేము ఏం చట్టాలు తీసి మా వాళ్ళు మిమ్మల్ని కొట్టినా మేము దోచుకొని తిన్నా మీరు ఊరుకుండాల్సిందే అనే పరిస్థితిలో ఈరోజు నిన్న రైతులు జన చైతన్య యాత్రలో వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్పడానికి కూడా తప్పేముంది, వాళ్ళ మీద దాడి చేయడం. అలాగే కూడేరు అనే గ్రామంలో మండలంలో ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ అనంతపూర్ డిస్టిక్లో ఒక వ్యక్తి పొలానికి పోయినప్పుడు ఒక లేడీని చంపి ఒక కుంటలో వేయడం జరిగింది. ఆమె కమ్ములో ఏదో తీసుకొని వాళ్ళందరినీ ఒక డాగ్ స్క్వాడ్ ఏదో తీసుకొచ్చి ఆ కుక్క ఒక దగ్గర పోయి ఆగి అక్కడ ఒక మనిషి దగ్గర నిలబడి ఆయన చూపించి లోపల పోయి ఏదో కట్టినో ఏదో పట్టుకుని రావడం కూడా జరిగింది. వాడిని ఒక రోజు 2 రోజుల్లో విచారించి వాడిని విడిచిపెట్టి ఆయన దగ్గర బంధువు, ఆయన ఏమీ తెలీదు, వాళ్ళకి సొంత బంధువు,
ఆ గుంపులోనే ఉన్నాడు. డాగ్ స్క్వాడ్ వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడే తిరుగుతున్నాడు. ఆ రోజు ఆయన ఏం పట్టిలేదు. పోలీసు వాళ్ళు పట్టుకుపోయి మీరు బంధువులు కదా అని కొట్టి విపరీతంగా నువ్వు మోసుకుంటే ఎట్లా రెండు రోజుల్లో మీరు 2 వాయిదాలకు మీరు రాజీ అయిపోతారు, మోసుకో ఆయన బలవంతంగా కొట్టి చేతులు పని చేయకుండా చేసిన పరిస్థితి. అంటే ఇదేమి పోలీస్ వ్యవస్థ నడుస్తుందా, ఇక్కడేమి హిట్లర్ పరిపాలన నడుస్తుందా ఆంధ్రప్రదేశ్లో? ఈ రకమైన అసహనం పెరిగినప్పుడు డెఫినెట్గా టెర్రరిజం పెరుగుతుంది. ఏదో రకంగా అసహనం పెరిగినప్పుడే నిన్న మచిలీపట్నం లాంటి ఘటన, నిన్న రైతు సందర్భంగా పోర్టు అనుబంధ భూములను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఫ్లెక్సీలను ఎదురుగా నిలబెట్టారన్న కారణంతో అకారణంగా రైతుపై దాడి చేశారన్న ఇన్సిడెంట్ సంబంధించి కూడా మీ పార్టీ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుంది. అదే మరి మా పార్టీనే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజాస్వామ్యాన్ని కోరి ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఏదో రకంగా మేము నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగిన వాళ్ళ మీదే మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో తిరిగి వీళ్ళపైన కేసు పెట్టే పరిస్థితి. అసహనం అనేది వివిధ రూపాల్లో ఉంది. బీజేపీ వాళ్ళ మిత్రపక్షం ఏదైతే ఉందో వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ బాధ్యత కదా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కానీ లా అండ్ ఆర్డర్ కానీ కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. విష్ణు వాళ్ళది నేషనల్ పార్టీ మిత్రపక్షం, వాళ్ళ మిత్రపక్షం చేస్తున్న ఆగడాలను వీళ్ళు కూడా స్వాగతిస్తున్నారా? ఈరోజు రైతులు ఏదో రకంగా రైతుకు వాయిస్ లేదు, ఏదో రకంగా ఫ్లెక్సీలు వేయడం వల్లనో లేకుంటే ఇంకో రకంగానో వివిధ రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు. చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగు దండ అనే దాంతో దాడి చేయించడమేనా? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను పేద రైతాంగం కోసమే ఉన్నాను, పేద ప్రజల కోసం ఉన్నాను అంటున్నాడు. మళ్ళీ ఈరోజు అప్పుడే నారాయణ గారు ఇవ్వడం జరిగింది 7,000-8,000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్, గుంటూరు విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుకు రావాలని. పోర్ట్ అని 1,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మన ఏది భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్ళా ఒక 1,000, అక్కడ బాంబేలోనే అంత లేదు ఎయిర్పోర్ట్కు, ఇక్కడ అన్ని 1,000 ఎకరాలు కావాలంటున్నారు. 70,000 ఇప్పుడు నిన్న పేపర్లో ఇవ్వడం జరిగింది. మొత్తం సెక్రటరియట్ అంతా 40 అంతస్తుల ఆకాశ హార్మోన్ నిర్మిస్తున్నారు. దాంట్లోనే ఒక్కొక్క దాంట్లో 5 మంది మంత్రులు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లంతా ఆడ ఉండాలని. అట్లా 4 బిల్డింగ్లు కడితే అయిపోయింది కదా. ఈ 70,000 ఎకరాలు తీసుకొని నువ్వు చేసేది ఏముంది? ఒక పక్క రైతాంగాన్ని రోజు రోడ్డును పడేస్తున్నావు. రైతుకు అసహనమే, అక్కడ ఉన్న కూలీలకు అసహనమే. శాంతి భద్రతలు క్షీణించడం వల్ల నీ పార్టీ కాకుండా మిగిలిన వర్గాల్లో ఎవరున్నారో వాళ్ళందరికీ అసహనమే, పేదవాడికి అసహనమే. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు పిలుకోకుండా ఉన్నావు, అదే అసహనంగానే ఉన్నారు. ఏ రకంగా కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్గా లేరు. ఈరోజు ఇళ్ళు ఇస్తాం కట్టిస్తా అర్హులైన ప్రతి వాళ్ళకి అన్నావు, ఇప్పటి వరకు ఒక ఇల్లు కట్టించిన పాపాన్ని లేదు. అన్ని జన్మభూమి కమిటీ అని నీకు నిజంగా అర్హులైన పేదలు రావడం లేదు, అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నారు. అక్కడ పేదవాడిలోనే అసహనము. ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉండే అసహనం కంటే విపరీతంగా ఉంది. దీనికి ఎక్కడో పక్క చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఉంది, వాళ్ళ మిత్రపక్షాన్ని కూడా తెలియజేస్తారు. ఇప్పుడు సరే, ఇప్పుడు మనకైతే అక్కడ టీడీపీ ప్రతినిధి లేరు, కానీ బీజేపీ ఉన్నది కాబట్టి మనం మాట్లాడవచ్చు. ప్రభుత్వంలో భాగస్వామ్యం, అందులో బాబు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు బీజేపీ ప్రతినిధులందరూ ఈ మధ్యకాలంలో. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే ఆ వెహికల్కి వీళ్ళు ఒక బాబు జాకీ పార్టీ లాగా బీజేపీ వ్యవహరిస్తుంది. అందుకే విష్ణన్న ద్వారా టీడీపీకి ఒక ప్రశ్న, సాక్షి బ్యాలెట్ ఒకటిసారి మీరు బాబు గవర్నమెంట్ కానీ బాబు గారు కానీ నింపండి, ఆ సమస్యలన్నీ దాంట్లో టిక్కులు పెట్టండి, వారు ఎంతవరకు అమలు చేసినారు ఎంత చేయలేదు అది తెలుస్తుంది. మంచిగా డెమోక్రటిక్గా సాక్షి పేపర్ చాలా మంచి బ్యాలెట్, అంటే జనాలలో పోయి ఆందోళనలో లేకపోతే అడ్డుకోవడాలో అవి కాకుండా చాలా డెమోక్రటిక్ వేవ్గా ఒక మంచి బ్యాలెట్ పత్రాన్ని తీసింది. అది నింపితే తెలిసిపోతుంది. రెండోది, దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, వాటికి కూడా విష్ణాన్న టిక్కులు పెడితే మరి ఎన్ని వాళ్ళు చేశారు ఎన్ని చేయలేదు. అయితే నేను ఎందుకు మాట్లాడతాను అంటే, పక్క రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వంలో ఉండి కార్యక్రమాలు చెయ్యదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చేస్తున్న కార్యక్రమాలని విమర్శిస్తారు. ఇది ఏ రకమైన ఒరవడి? ఒక జాతీయ పార్టీకి ఒక విధానం ఉండాలి. ఒక పార్టీ అన్నాక ఒక రాష్ట్రంలో ఒక విధానం, ఇంకో రాష్ట్రంలో ఇంకో విధానం, ఆ రకమైన ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తూ ఉంది. రెండో విషయం నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినా కనీసం బీజేపీ అయినా ఉండొచ్చండి. కర్ణుడు కూడా దుర్యోధనతో స్నేహం చేశాడు, నేను స్నేహానికి అని ఒక గొప్ప చరిత్రకారుడు అయినారు. మీరు గతంలో మోడీ గారిని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే అరెస్ట్ చేస్తా అన్నటువంటి బాబు గారితో ధృతరాష్ట్ర కౌగిల్లో ఉండండి, మీరు కర్ణుల్లాగా వ్యవహరించండి, మీరు సాక్రిఫైస్ చేయండి. కానీ ఈ సవతి తల్లి ప్రేమ, ఒక రాష్ట్రంలో ఒక విధానం, ఒక దగ్గర ఒక నాయకుడితో ఒక విధానం అనేది చేయకూడదు అనేది నేను విష్ణాన్న గారి ద్వారా నేను చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసహనానికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా
18 మాసాల్లో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయాడు. ఆయన మోడీ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుంటే ఈయన అనుకున్న స్థాయిలో అక్కడి నుంచి ఈయనకి నిధులు అందలేదు. అటువంటి పరిస్థితుల్లో అసహనంతో ఉన్నాడు. డీజీపీ అపాయింట్మెంటే మోసపూరితంగా జరిగింది. ఒక దళితుడు ప్రసాదరావు డీజీపీ కావాల్సి ఉంటే అతనికి ఇవ్వకుండా కేవలం 2 మాసాల్లో రిటైర్ అయ్యే జేవీ రాముడు గారికి డీజీపీ ఇచ్చి పోలీస్ ద్వారా అక్కడ నడిపించాల ప్రభుత్వం అనుకుంటాడు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు అధికారులు బయటికి పోయిన తర్వాత అసహనం చంద్రబాబు గారు వ్యక్తం చేశారు. ఎప్పుడు ప్రజల్లో లేని మోడీ 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు, ప్రధానమంత్రి అయిండు. శివరాజ్ సింగ్ చౌహాన్ 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు. నాలాంటి ప్రజల్లో మమేకమయ్యేవాడు 10 సంవత్సరాలు ఈ ప్రజలను బయట కూర్చోబెట్టిండ్రు అని అసహనం వ్యక్తం చేసినట్టే ఒక ముఖ్యమంత్రి ఆయన కంపారిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి. నేను ఈ రాష్ట్ర ప్రజల్ని బాగు చేయాలా, ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలా, ఈ ప్రజలు మంచి పేరు తెచ్చుకోవాలన్న దానికంటే కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నాకు అధికారం దొరకలేదంటే నువ్వు చేసిన తప్పులు గుర్తులేవా? ఎందుకు ప్రజల బయట పెట్టినారు? నీకు డెమోక్రసీ మీద నమ్మకం ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజా తీర్పుని గౌరవించాల్సుకుంటే ఆ మాట అనాల్సిన అవసరం లేదు. అటువంటి అసహనం ప్రకటించాల్సిన అవసరం లేదు. ఓకే విష్ణు గారు, ఇక్కడ 2 కీలకమైన అంశాలు. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో కూడా అసహన పరిస్థితులు ఉన్నాయి. ఫ్లెక్సీ కట్టిన రైతుల్ని జైల్లో వేస్తున్నారు. అలాగే తమ భూములు లాక్కోవద్దని ప్రశ్నించిన రైతులపై దాడికి దిగుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నప్పుడు ఒక బీజేపీ మిత్రపక్షంగా ఎలా రియాక్ట్ అవుతుంది? ఇవాళ సాక్షి దినపత్రికలో దాదాపు 100 ప్రశ్నలు ప్రశ్నించారు. అంటే గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి 100 ప్రశ్నలు లేవనెత్తారు. ఈ 100 ప్రశ్నలు మీరు కంప్లీట్ చేసి ఇంత పర్సంటేజ్ రాగలదు, ఈ ప్రభుత్వం ఇన్ని మాత్రం అమలు చేయగలిగింది, ఇవి అమలు చేయలేదు అని చెప్పే స్థాయిలో ఉందా? మంచిదే, మంచి ప్రజా బ్యాలెట్ ఇచ్చారు, సంతోషం. ఎందుకంటే ఒక పత్రికగా మీరు ఇచ్చారు. మా తాడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్లు మీరు టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పక్కనే, మాది జాతీయ పార్టీ కాబట్టి నేను ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి ఓ పక్కనే మార్కులు వేయలేను, ఇటు చంద్రబాబుకు సంబంధించినటువంటి మార్కులు వేస్తాను, అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మీరు 100 ప్రశ్నలు వేసి సాక్షి పేపర్లో కానీ లేదా సాక్షి టీవీలో కానీ మీరు పబ్లిష్ చేయండి. తర్వాత ఈ రెండింటిని టిక్కు పెట్టి నా రిపోర్ట్ ఖచ్చితంగా నేను మార్కులు వేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ మచిలీపట్నం పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ విషయంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కళ్యాణి ఎవరైతే అక్కడ సర్పంచ్ ఎవరైతుందో కరి అగ్రహారం అనేటువంటి ఒక విలేజ్ సంబంధించినటువంటి సర్పంచ్ భర్త, అక్కడ నేను యాక్చువల్గా మాట్లాడింది సొంటి ఫరీద్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క భూసేకరణ సంబంధించిన విషయాలు నిలదీయడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే నిజంగా ఒక మంత్రి గారి సమక్షంలోనే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథ్ అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత కట్టె తీసుకొని దాడి చేయడం అన్ని నేను పత్రికల్లో టీవీల్లో కూడా మనం గమనించడం జరిగింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ప్రభుత్వం ఎవరన్నా అధికారం ఉండొచ్చు, రేపు ఇంకొకరు అధికారంలో రావచ్చు, మళ్ళా ఒక సంవత్సరం ఇంకొకరు అధికారంలో కావచ్చు, ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం పనిచేసేటువంటి విధానం కానీ లేకపోతే వ్యవహరిస్తున్న తీరు కానీ సమాజంలో నిలువుటద్దంగా ఉండాలి. కానీ మనమే వీధి రౌడీలాగా పోయి కట్టెలు తీసుకొని పోయి ఒక సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఏ పార్టీ సర్పంచ్ అయినా కావచ్చు, ఆమె ప్రజాప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అయినా సానుభూతి పర్వాలైనా ఆ కళ్యాణికి సంబంధించినటువంటి భర్త ఆయన పోయి ఆ నోటిఫికేషన్ సంబంధించి అడగడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైన సంఘటనలు ఏ రాజకీయ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగినా కూడా తప్పేది. ఈ రకమైన దాడులు తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతుల మీద దాడులు చేయడము, రైతుల మీద కేసులు పెట్టడము. వరంగల్ సభలో ఒక విద్యార్థి లేచి సీఎం కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ అబ్బాయిని జైలుకు పంపి 14 రోజులు రిమాండ్ పెట్టడం. ఈ సంఘటన అధికారంలో ఉన్నటువంటి అరుంధతి రాయ్ గారికి ఒక మంచి చరిత్ర అవసరం ఉంది. కాబట్టి సహనము అసహనం అనేటువంటిది వేరే వాళ్ళకి చెప్పే బదులు ఈ అధికారంలో ఉన్నటువంటి నేతలు సహనాన్ని ప్రదర్శిస్తే ఆంధ్రాలో తెలంగాణలో బాగుంటుందని చెప్పి ఏదేమైనా పోలీసులు కూడా నిష్పక్షపాతంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చెప్పినట్లు కాకుండా ప్రతిపక్ష పార్టీల పట్ల కూడా నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరించాల్సిన అవసరం లేదని చెప్పి నా అభిప్రాయం. ఉన్నటువంటి పార్టీల పట్ల కానీ నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ. విష్ణు గారు, మాకే కాదండి, మీరు ఇక్కడ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు ఆడేటటువంటి స్టేడియంలని పిచ్లను తవ్వినటువంటి సంస్కృతి మాకే ఉంది. రెండో విషయం, అరుంధతి రాయ్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెడితే
మీ ఏబీవీపీ కానీ బీజేపీ జెండలు పట్టుకొని పోయి అడ్డుకున్నారే. వరంగల్లో మీ మహారాష్ట్ర మీ ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఉండగా విద్యార్థిని ఒక మీరు మంచి మావోయిస్టు పుస్తకం రాసిన రచయిత మీద నల్ల ఇంకు మేమే వేసాం కదా. ఖమ్మం జిల్లాలో ఈ రోజు రైతులు ఎందుకు విష్ణు గారు రైతుల మీ మీద పార్టీ కేసులు సంస్కృతి పెట్టారు ఏంటి? కదా. TRS ఎక్కడ రైతు ద్రోహి పార్టీ ఒక్కటి ఎవరు రైతు ద్రోహి చెప్దామా, మాట్లాడదామా రైతుల మీద? సీసీఐ పత్తి రైతులు అగమ్య గోచరంలో ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు? ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అదే చెప్తా ఉన్నాం. ఈ దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైతు ఆత్మహత్యల బాధ్యత ఈ భారత ప్రభుత్వం వహిస్తుందా వహించదా? ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఈ రోజు రైతు ఆత్మహత్యలు భారతదేశంలో జరుగుతున్న వాటి మీద చర్చ జరుగుతుంది కదా. ఓకే, టాపిక్ డైవర్ట్. ఇప్పుడు వారు ఒకటి విమర్శిస్తే 4 ఏళ్ళు వాళ్ళని జీవిస్తాయండి. ఛానల్ బంద్ చేయించారు, బంద్ చేయించారు. నోటితో మాట్లాడి నొసలతో వెక్కరిస్తా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని. మీకు తొడను గిల్లి తర్వాత మమ్మల్ని చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలను, రైతులను, విద్యార్థి నాయకులను జైల్లో పెట్టే సంస్కృతి విష్ణు నువ్వు ఈ జన చైతన్య యాత్రలని చెప్పి తెలుగుదేశం గుండాలు పిలుచుకుపోయి కొట్టేదాన్ని సమర్థిస్తావా? ఇది ముందు చెప్పు. నువ్వు భారతదేశ తెలంగాణ నేను చెప్పినట్టు నేను అడిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సొంటి పరిధి మీద మంత్రి కొల్లు రవీంద్ర ముందర దాడి జరిగిన దాన్ని నేను ఖండిస్తాను. అక్కడ కాశీ విశ్వనాథ్ అనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరైతే దాడి చేశాడో ఆయన మీద కేసులు నమోదు చేయాలి. ఈ సంఘటన భారతీయ జనతా పార్టీ క్షమించే ప్రసక్తి లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అధికారులను రాష్ట్ర ప్రభుత్వాలది. అందుకే నేను టీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చెప్తున్నానంటే అందరినీ మీరు సమానంగా చూడండి అని చెప్తున్నా. రైతులను జైల్లో తెలంగాణ ప్రభుత్వంలో చెప్తున్నా. మీరండి కేంద్ర ప్రభుత్వంలో 2 రాష్ట్రాలను సమానంగా చూడండి. మొన్న 10,000 ఇండ్లు 1,93,000 ఇండ్లు మనం చూసాము. ఆ రకమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. పిల్లలు ప్రసాద్ రెడ్డి గారికి, శివరామరెడ్డి గారికి, తాడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.